అయితే మీరు ఇంట్లోకి ఏమి ఇవ్వరా డబ్బులు? అంటే నా ఉద్దేశం పేరెంట్స్‌కి ఇస్తారు కదా! మామూలుగా ఇప్పుడు నేనున్నాను. నేను కొంచెం వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి నాకు ఫ్రీ ఉన్న టైంలో నేను చేస్తాను. సో, పిల్లలనంతా చూసుకున్నాక నాకొక 15-20 అట్లా వస్తాయి. సో, దాంట్లో నేను ఒక 4-5 నా ఖర్చులు కొంచెం మిగతాయి మా హస్బెండ్‌కో, ఇంట్లోకి ఏదో ఖర్చులకు వాడేస్తా. అంటే మీకు ₹1,00,000 వస్తున్నాయి గదా! సో, మీరెంత ఇంట్లోకి ఇస్తారని అడుగుతున్నాను. ఇంకా పేరెంట్స్ చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతారు కదా! సో, మా అమ్మాయి ఎంత సంపాదిస్తుంది. ఇంట్లోకి ఇవ్వడమా? యాక్చువల్లీ నాకే సరిపోతుంది. ఇంకా అప్పుడప్పుడు నేనే ఇంట్లో వాళ్ళని అడుగుతాను యాక్చువల్లీ. సో, ఎందుకంటే ఈ రోజుల్లో ఇవన్నీ కామన్ కదా! ఒక సాంగ్‌లో కూడా ఉంటుంది. ఆహ్, ఈ మనం వచ్చింది మంచిగా హ్యాపీగా చిల్ అయ్యి ఉండడానికి. నేను చక్కగా సంపాదిస్తున్నాను. హ్యాపీగా నేను చిల్ అవుతున్నాను. ఐయామ్ సో హ్యాపీ. చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. ఇదంతా ఎంజాయ్‌మెంట్‌గా అనిపిస్తుంది. సో, మీరు కూడా ఇలాగే ఉండొచ్చు కదా! ఇట్లా చక్కగా హ్యాపీగా చిల్‌గా. ఆహా! ఓకే. అయితే ఒక్క రూపాయి కూడా ఇంట్లోకి ఇవ్వదనమాట. అన్నీ ఆవిడ గారికే సరిపోతాయి. ఓకే. ఓకే అండి. ఓకే. హ్మ్. సో, నువ్వే బెటర్. ఏం అడగకుండా మంచి బ్యూటిఫుల్‌గా ఉన్నావు. మీ ఇంట్లో కష్టాలుగా ఆదుకుంటున్నావు. ఓకే. ఓకే. ఆహాహా! సరే. ఓకే. ఓకే. బాయ్. సీ యూ టుమారో. సో, అర్థమైంది కదా! ఎప్పుడు హౌస్ వైఫ్స్ ఎవరిని చూసి ఏ విషయంలో కంపేర్ చేసుకోకండి. బికాజ్ ఎందుకంటే మీరు మీ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారు. పైపైన మెరుగులు చూసి ఎప్పుడు ఏది నిజం అనుకోకండి. బీ స్ట్రాంగ్, లవ్ యువర్ సెల్ఫ్. బికాజ్ ఎవ్రీ హ్యూమన్ ఇలాంటి సిచ్యువేషన్‌కి వస్తుంది. దానిలో ఎవరం ఎంత జెన్యూన్‌గా ఉన్నాం, ఫ్యామిలీ కోసం ఎవరు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు అండ్ మన సెల్ఫ్ కేర్‌ని ఖచ్చితంగా చూసుకోవాలి. ఆఫ్‌కోర్స్ మ్యారేజ్ అయ్యాక కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వల్ల కొంతవరకు తగ్గొచ్చేమో కొన్ని విషయాల్లో మనం. బట్ కానీ స్టార్ట్ లవింగ్ యువర్ సెల్ఫ్. డోంట్ కంపేర్ ఎనీవన్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బై బాయ్.